ది సర్పెంట్ అని ఇంగ్లీష్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అంటే కొత్తది కాదు, చాలా పాతది, 4 ఏళ్ల క్రితం, 2021 ఏప్రిల్లో వచ్చింది. నేను ఇప్పుడు చూడడం జరిగింది. ఇప్పుడు ఎందుకు చూశాను అంటే ఈ వీకెండ్లో అది బ్లాక్ వారెంట్ అని నెట్ఫ్లిక్స్లో కొత్త వెబ్ సిరీస్ వచ్చి చూశాను. అది చాలా బాగా నచ్చింది. ఆ బ్లాక్ వారెంట్ దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, చార్లెస్ షోబ్రాజ్ అని పిలుస్తారు మన ఇండియాలో. అతని క్యారెక్టర్ బాగా నచ్చింది. ఆ పేరు చాలాసార్లు విన్నాను కానీ అతని స్టోరీ నాకు తెలీదు. సో ఈ బ్లాక్ వారెంట్ అయిపోయాక రికమెండేషన్లో ది సర్పెంట్ అని వచ్చింది. ఈ సర్పెంట్ అంటే ఏంట్రా అని చూస్తే చార్ల్స్ షోబ్రాజ్ జీవిత కథ ఈ వెబ్ సిరీస్ అనమాట. సో అరే భలే ఉంది అనుకొని చూశాను. ఈ చార్ల్స్ షోబ్రాజ్కి కొన్ని పేర్లు ఉన్నాయి. ద సర్పెంట్ అనేసి, అంటే సర్పెంట్ అంటే పాములాగా తప్పించుకుంటాడు, పాము లాంటి బ్రెయిన్ అన్నట్టు అతనికి ఆ పేరు పెట్టారు. ప్లస్ బికినీ కిల్లర్ కూడా అంటారు అతన్ని. అవన్నీ నాకు ఈ వెబ్ సిరీస్ చూశాక అర్థమైంది. 4 ఏళ్ల క్రితమే వచ్చింది, 2021. ఇంగ్లీష్ వాళ్ళు తీశారు, మన వాళ్ళు మన ఇండియన్ అయినా కంటే ఇండియన్ పేరు షోబ్రాజ్ అనేది. తండ్రి ఇండియన్, తల్లి వియత్నామీ. అతను ఫ్రెంచ్ సిటిజన్. అతను యాక్చువల్గా ఈ చార్ల్స్ షోబ్రాజ్ అనే అతను. బట్ ఇండియాలో కూడా అతని పైన సినిమాలు వచ్చాయి. 10 ఏళ్ల క్రితం 2015లో మే ఔర్ చార్ల్స్ అనేసి మన రందీప్ కూడా చేశాడు. ఆ సినిమా కూడా చూడలేదు నేను అప్పుడు. ఇప్పుడు చూశాను అనమాట. వరుస పెట్టి నిన్నంతా కూర్చొని ఈ చార్ల్స్ షోబ్రాజ్ పైన గడిపేశాను. బ్లాక్ వారెంట్ అయిపోయింది, ఇది మన ద సర్పెంట్ చూశాను. ఆ హిందీ సినిమా కూడా యూట్యూబ్లో ఉంటే 10 ఏళ్ల క్రితం అది కూడా చూశాను. బట్ నాకు ఈ సర్పెంట్ చాలా బాగా నచ్చింది. 8 ఎపిసోడ్లు ఉన్నాయి. 8 ఎపిసోడ్లు ఒక్కొక్కటి గంట ఉంది. 8 గంటలు పట్టింది చూడడానికి ది సర్పెంట్. అసలు ఎంత బాగా తీశారంటే 4 ఏళ్ల క్రితమే. అంటే ఇది మేజర్గా ఈ చార్ల్స్ షోబ్రాజ్ యాక్టివ్గా ఉన్న కాలం వచ్చేసి అంటే 1944లో పుట్టాడు అతను. బట్ 76 వరకు అతను నేరాలు జరిగాయి. అసలు అతని నేరాలు చూస్తే ఎక్కువ థాయిలాండ్లో జరిగాయి అతనివి. అంటే అతని టార్గెట్ అంతా టూరిస్టులను పట్టుకోవడం, వాళ్ళని డ్రగ్స్ ఇచ్చి చంపడం, వాళ్ళ దగ్గర ఉన్న పాస్పోర్ట్లు, వాళ్ళ దగ్గర ఉన్న డాలర్స్, ట్రావెలర్ చెక్స్ తీసుకోవడం, వాటితో జల్సాలు చేయడం. ఇదే అసలు ఎంత బాగా యాక్టర్ కూడా ఎవరో అతను, తహీర్ రహీం అంట అతని పేరు. అసలు భలే సూట్ అయ్యాడు ఆ క్యారెక్టర్కి, భలే సెట్ అయ్యాడు. ప్లస్ హీరోయిన్గా చేసిన అమ్మాయి కూడా భలే సెట్ అయింది. వాళ్ళ రియల్ ఫొటోస్ చూస్తే, అంటే వెబ్ సిరీస్ ఎండ్లో చూపిస్తారు రియల్ ఫొటోస్, చాలా మటుకు మ్యాచింగ్ ఉన్నాయి వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళు ఆ రియల్ ఫొటోస్తో. అసలు చిన్న ఇన్సిడెంట్స్ నుంచి థాయిలాండ్లో మెయిన్ 73, 76 ఆ కాలంలో జరిగినట్టు చూపించారు. అసలు లొకేషన్స్ కూడా, ఆర్ట్ వర్క్ కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ, అంటే ఈ రోజుల్లో 50 ఏళ్ల క్రితం జరిగినది రీక్రియేట్ చేయాలి అంటే అసలు ఎంత కష్టమో, ఎంత బాగా తీశారంటే అబ్బా అసలు ఎందుకులే ఇంకా. అంటే హాంకాంగ్ నుంచి థాయిలాండ్ తర్వాత మనకు ఇండియా తర్వాత ప్యారిస్, మధ్యన ఇతను ఎక్కడెక్కడ పాకిస్తాను, ఇక అతను నేరం చేయని కంట్రీ లేదు, తప్పించుకొని జైలు లేదు అన్నట్టు చూపించారు. అసలు ఒక రకంగా చూస్తే హీరో వర్షిప్ క్యారెక్టర్ అతనిది. అంటే ఒక హీరోయిక్గా చూస్తే గాన, ఒక రకంగా చూస్తేనేమో ఇంత క్రూరత్వం, ఇంత క్రూరుడు ఏంట్రా బాబు, అసలు జాలి, దయ, కరుణ అనేవి లేవా ఇతనికి, చార్ల్స్ షోబ్రాజ్కి అనేది అనిపిస్తుంది. అసలు అంటే దీన్ని హీరోయిక్గా చూపించలేదు, అతన్ని క్రుయాలిటీని చూపించారు. అంటే నిజంగా జరిగినట్టు చూపించారు అంతే. ఈ డాక్యుమెంటరీ లాగా ఉంటుందనేసి దాన్ని వెనక్కి ముందుకి స్క్రీన్ ప్లే, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే చూపించి బాగా టెన్షన్ బిల్డ్ చేసి అసలు భలే చూపించారు. అసలు మొదటి 2 ఎపిసోడ్లు చూసేసరికి మతిపోయింది నాకు. అంటే ఇది మేజర్గా 18+ చూడాలి. అంటే కొద్దిగా టాప్లెస్ సీన్స్ ఉన్నాయి, కొద్దిగా ఏమంటారు అడల్ట్ సీన్స్ ఉన్నాయి అక్కడక్కడ. కాబట్టి సో ఇది చిన్నపిల్లలు, పేరెంట్స్తో, ఫ్యామిలీస్తో చూడలేము, ఇండివిజువల్గా చూడాలి, జంటగా చూడొచ్చు. మగవాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ వెబ్ సిరీస్. అసలు చాలా ఇంట్రెస్టింగ్, చాలా క్యూరియాసిటీగా, అంటే నిజంగా జరిగిన సంఘటనలు కాబట్టి అబ్బా అదిరిపోయింది. అసలు దానికి తోడు ప్యారలల్గా చార్ల్స్ షోబ్రాజ్తో పాటు అతన్ని పట్టించిన ఒక డచ్ ఎంబసీ డిప్లొమాట్, అతను పడిన కష్టము. అంటే ఆ రోజుల్లో ఏమీ లేదు కదా, 50 ఏళ్ల క్రితం టెక్నాలజీ లేదు, ఫోన్లు లేవు, అసలు పట్టుకోవడం అనేది చాలా ఇంపాసిబుల్. అతను దేశాలన్నీ దాటుతూ వెళ్తుంటాడు హ్యాపీగా. అసలు ఆ మాస్టర్ బ్రెయిన్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అతను చేసిన దానికి. బట్ ఇండియాలో జరిగిన క్రైమ్స్ని ఎక్కువగా టచ్ చేయలేదు, ఎక్కువ థాయిలాండ్ మీదే బేస్ ఉంది. అండ్ సినిమాలో ఎక్కువగా ఫ్రెంచే వాడారు. అంటే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ అయినా కానీ ఫ్రెంచ్ డైలాగ్స్ ఎక్కువ ఉన్నాయి. మనకు తెలుగు ఆడియో లేదు, ఇంగ్లీష్లోనే చూడాలి విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. సో చూడండి ఈ ద సర్పెంట్ అని. 8 గంటలు పడుతుంది. చార్ల్స్ షోబ్రాజ్ గురించి పుట్టుక నుంచి అతను ఇంకా బతికే ఉన్నాడు, 81 years అతనికి. అంటే 2021 రిలీజ్ అయింది ఈ వెబ్ సిరీస్. అప్పటికి అతను జైల్లో ఉన్నాడు. బట్ 2022లో అతను రిలీజ్ చేశారు, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఫ్రాన్స్లో ఉన్నాడు. ఆ తర్వాత యూట్యూబ్లో అతను కొన్ని ఇంటర్వ్యూలు కూడా చూశాను నేను.
అంటే ఈ వెబ్ సిరీస్ చూశాక మొత్తం క్లారిటీ వచ్చాక అతను ఇచ్చిన ఇంటర్వ్యూలు అవన్నీ చూస్తే అంటే అతను ఏమీ చెయ్యలేదు, నేను అమాయకుని అనే చెప్తున్నాడు. కానీ అసలు అంటే ఒక 30 మంది టూరిస్టుల దాకా చంపాడని అతని మీద ఉంది అన్అఫిషియల్గా. అఫీషియల్గా 10 కేసులు ఉన్నాయి అతని మీద, 10 మందిని చంపినట్టు. అందులో 2 మీద జైలు శిక్ష అనుభవించాడు, ఇండియాలో, నేపాల్లో. ఇంకో 8 ట్రయల్స్ నడుస్తున్నాయి. థాయిలాండ్లో అతనికి ఉరిశిక్ష, అతను థాయిలాండ్కి వెళ్తే ఉరిశిక్షనే అతనికి, థాయిలాండ్కే పోలేదు. ఇండియాలో దొరికాడు. ఇండియా తీహార్ జైలు నుంచి 2 సార్లు తప్పించుకున్నాడు. అవి ఆ సెన్సేషన్ అదైతే, 2 సార్లు తప్పించుకోవడం ఇండియా తీహార్ జైలు నుంచి. ప్లస్ నేపాల్కి వెళ్ళి అతనికి కావాలని దొరికిపోయాడు. అతను లేకపోతే 96, 97 నుంచి అతను ఫ్రీగా ఉండాల్సింది. ఇవన్నీ చాలా ఉన్నాయి, అసలు ఒకటిని కాదు. ఇవన్నీ లాస్ట్ 8th ఎపిసోడ్లో చాలా ఫాస్ట్గా ఇవన్నీ చూపించేశారు అతను జైలు శిక్ష అందున అని. కానీ మొదటి 7 ఎపిసోడ్లు మాత్రం అతను చేసిన నేరాలు, అతను తప్పించుకున్న విధానం, అతను చేసిన ఘోరాలు, మనుషుల్ని ఎలా వాడుకున్నాడు అనేది మాత్రం 7 ఎపిసోడ్లలో భలే కళ్ళకు కట్టినట్టు చూపించారు. 8 ఎపిసోడ్లో అతనికి పడిన శిక్షలు, లాస్ట్లో అతని డాక్యుమెంటరీ, అతని ఫొటోస్, ఇలాంటివన్నీ చూపించారు. కానీ అసలు ఇది సర్పెంట్, నిజంగా సర్పెంటే. 50 ఏళ్ల క్రితం అంటే ఈ రోజుల్లో ఇలాంటి నేరాలు చేయడం కష్టం, కానీ ఆ రోజుల్లో 50 ఏళ్ల క్రితం కాబట్టి ఈజీగా చేసేసాడు. ఆ గట్స్కి, అతని బ్యాక్గ్రౌండ్కి, అతని తెలివికి, అతని దానికి మాత్రం నిజంగా ఒక రకంగా మనసులో అదే హ్యాపీ ఏమంటారు, హ్యాట్స్ ఆఫ్ చెప్పినా. బట్ అతను చేసిన క్రుయాలిటీని చూస్తే మాత్రం ఒళ్ళు జలదరిస్తుంది. అసలు మనిషేనా వీడు, అసలు వీడు మనిషేనా అనిపిస్తుంది. అసలు మగవాళ్ళకి మనకే ఒళ్ళు జలదరిస్తుంది అతను చేసిన ఆకృత్యాలు చూస్తే మాత్రం. ఈ చార్ల్స్ షోబ్రాజ్ ఇంకా బతికే ఉన్నాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు ఏమంటారు, ప్యారిస్లో కూర్చున్నాడు 80 ఏళ్ళకి. అసలు నిజంగా ఎప్పుడో చావాల్సిన వాడు, అదే పాపిచ్చి రాయి అంటారు కదా. అసలు నిజంగా ఎన్ని పాపాలు చేసి కూడా అతను హ్యాపీగా ఉన్నాడంటే ఇంక ఏమని చెప్పాలబ్బా. అది చూడండి ఖచ్చితంగా, నెట్ఫ్లిక్స్లో ఉంది ద సర్పెంట్. అదిరిపోయింది అసలు. ఏమంటే అడల్ట్స్ ఓన్లీ, పిల్లలు ఫ్యామిలీతో చూడలేము, జంటగా చూడవచ్చు. ఆడవాళ్ళు కూడా చూడలేరు ఈ వెబ్ సిరీస్ని, మగవాళ్ళకు మాత్రం బాగా నచ్చుతుంది. చార్ల్స్ షోబ్రాజ్ అంటే ఒక బుక్ చదివినట్టే, అంటే ఒక మంచి బయోపిక్. ఏమంటే ఇది నెగటివ్ బయోపిక్, ఒక దారుణమైన బయోపిక్ ఇది. ఏమంటే ఇండియా పార్ట్ ఎక్కువగా లేదు, అంతా థాయిలాండ్ పార్టే ఉంది. అతను చేసిన ఘోరాలు ఎక్కువ థాయిలాండ్ టచ్ చేశారు, ఇంటర్నేషనల్ది కాబట్టి చాలా బాగుంది. ఆ రేటింగ్ వచ్చేసి 4/5. ఈ ద సర్పెంట్కి 2021లో వచ్చింది, 4 ఏళ్ల క్రితంది. అయినా కానీ ఎక్సలెంట్గా ఉంది వెబ్ సిరీస్. 8 ఎపిసోడ్లు, 8 గంటలు పడుతుంది. సో మొదలు పెడితే ఆపలేరు, ఒక బాగా తెలుస్తుంది. అండ్ ఆ షూటింగ్ లొకేషన్స్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ అప్పుడు 50 ఏళ్ల క్రితం రీక్రియేట్ చేశారు మొత్తం, అదిరిపోయింది అసలు. సూపర్. ది సర్పెంట్, మన చార్లెస్ షోబ్రాజ్ జీవిత కథ ఇది. ఓకే, బాయ్.